హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూనిట్ నెంబర్ 5 గ్రామర్ని చూద్దాం. యూనిట్ నెంబర్ 5 అని గో కిస్ ద వర్డ్. ఒకవేళ మీకు ఈ వీడియో తెలుగు సమ్మరీ కావాలన్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే ఛానల్ కూడా సమ్మరీని కూడా తెలుగులో తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఎగ్జామ్ ముందుగా చూస్తూ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. సో దీనిలో ముందుగా మనము వొకాబులరీకి సంబంధించిన అంశాలను చూద్దాం. ముందుగా టెక్నికల్ వొకాబులరీ అనేది ఉంది. సో దీనిలో టెక్నికల్ వొకాబులరీ అంటే ఏంటి? ఇది మొన్నగా ఏం చేస్తుంది? దట్ హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్స్ విత్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆర్ ప్రొఫెషన్. అంటే టెక్నికల్ టర్మ్స్ అనేది ఫీల్డ్ స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఆ విధంగానే యూజ్ చేస్తారు. అండర్స్టాండింగ్ అండ్ యూజింగ్ దీస్ టర్మ్స్ కరెక్ట్లీ ఈజ్ క్రూషల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ context. So that's what here we have. For example, when we look at computer science, algorithm means a step by step procedure for calculations kada. The algorithm for sorting data was implemented efficiently. అలాగే బైట్ ఏ యూనిట్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ద ఫైల్ సైజ్ ఇస్ 10 మెగాబైట్స్. అలాగే ఇంజనీరింగ్లో తీసుకున్నప్పుడు టార్క్యూ, దట్ దిస్ ఇస్ అ మెజర్ ఆఫ్ ఫోర్స్ దట్ కెన్ కాజ్ అన్ ఆబ్జెక్ట్ టు రొటేట్ అబౌట్ ఎన్ యాక్సిస్. రైట్, సిమిలర్లీ దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు? ద టార్క్యూ రిక్వైర్డ్ టు లూజన్ ద బోల్ట్ ఈస్ 50 nm. సిమిలర్లీ స్ట్రెస్, the internal resistance of a material to deformation is called as stress. The stress analysis showed that material could witnessed high pressure. రైట్, స్ట్రెస్ అంటే ఇంగ్లీష్లో స్ట్రెస్ న్యూట్రల్ యాక్సెంట్ కింద వస్తుంది. అది కాదు, ఇక్కడ ఇంజనీరింగ్లో మాట్లాడినప్పుడు అది వస్తుంది. మెడిసిన్లో తీసుకున్నప్పుడు బయోప్సీ మీన్స్ ద రిమూవల్ ఆఫ్ టిష్యూ ఫర్ డయాగ్నోస్టిక్ ఎగ్జామినేషన్. అంటే ద బయోప్సీ కన్ఫర్మ్డ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్. అలాగే ప్యాథోజన్, an organism that cause disease. Right, the pathogen responsible for the infection was identified as a virus. ఇవి మనము స్పెసిఫిక్ ఏరియాలో లైక్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్లో కానీ తీసుకున్నప్పుడు వొకాబులరీ ఏ విధంగా వాడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇక అదేవిధంగా కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ చూసినప్పుడు, రైట్, అండర్స్టాండింగ్ అండ్ కరెక్టింగ్ కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఈ ఎర్రర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ ఎర్రర్స్ ఎందులో ఉండొచ్చు? గ్రామర్లో ఉండొచ్చు, పంక్చువేషన్లో ఉండొచ్చు, లేదంటే వర్డ్ని యూజ్ చేసే విధానంలో కూడా ఎర్రర్స్ ఉండొచ్చు. బై ఐడెంటిఫైయింగ్ అండ్ అడ్రసింగ్ దీస్ మిస్టేక్స్, వన్ కెన్ ఇంప్రూవ్ their writing and speaking skills significantly. So in this video we are focusing with certain common errors. The first one, subject verb agreement. So subject verb agreement lo subject verb agreement refers to ensuring that the subject and verb in a sentence match in number like it if it is singular, plural. In English ఏమవుతుంది? Singular subjects require singular verbs, plural subjects require plural verbs. If you తారుమారు చేసేవనుకో రాంగ్ అవుతుంది. రైట్, the list of items are on the desk. Wrong. ఎందుకు రాంగ్? ద లీస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ ఆన్ ద డెస్క్. రైట్, దట్స్ కరెక్ట్. సిమిలర్లీ ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే మనము ప్రొనౌన్ యాంటీసిడెంట్ అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు, ప్రొనౌన్ యాంటీసిడెంట్ అగ్రిమెంట్ ఎన్షూర్స్ దట్ ప్రొనౌన్స్ అగ్రీ విత్ ద నౌన్స్ దే రిఫర్ టు యాంటీసిడెంట్స్ అండ్ నంబర్ లైక్ సింగులర్, ప్లూరల్ అండ్ జెండర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ లాకర్. రైట్, ఈచ్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ హ్యాస్ ఈజ్ ఆర్ ఓన్ లాకర్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. రైట్, అలాగే మిస్ప్లేస్డ్ మోడిఫైయర్స్ చూసినప్పుడు, మిస్ప్లేస్డ్ మోడిఫైయర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్, క్లాసెస్ దట్ ఆర్ నాట్ ప్లేస్డ్ నెక్స్ట్ టు ద వర్డ్ దే ఆర్ సపోజ్డ్ టు మోడిఫై. దిస్ క్యాన్ లీడ్ టు కన్ఫ్యూజన్ ఆర్ an unintended meaning. For example, she nearly drove her kids to school every day. Correct one, she drove her kids to school nearly every day. Right, that's one. Next one, comma splices. A comma splice occurs when two independent clauses are joined by just a comma, which is incorrect punctuation. Independent clauses need a stronger punctuation mark or a conjunction to be joined properly. For example, I went to the store, I bought some milk. Wrong. I went to the store and I bought some milk. Otherwise, I went to the store
ఐ బాట్ సమ్ మిల్క్. అలా ఏ విధంగా అయినా సరే ప్రాపర్ పంక్చుయేషన్ కానీ లేకపోతే కంజంక్షన్ కానీ ఉపయోగించాలి. ఇక ఇన్కరెక్ట్ వర్డ్ యూసేజ్ చూసినప్పుడు incorrect word usage involves using words inappropriately, which can lead to confusion and misunderstanding. Common issues include mixing of homophones, other similar sounding words. For example, there, they are, like that. Next one, techniques for improving reading comprehension. Right, reading comprehension అనేది is the ability to understand, interpret and analyze written material. It is like reading. It is essential for academic success. అంటే రీడింగ్ అనేది అకాడమిక్ సక్సెస్కి చాలా అవసరం. అలాగే ప్రొఫెషనల్ ఎఫెక్టివ్నెస్ కోసం కానీ లేకపోతే డే టు డే కమ్యూనికేషన్లో కానీ రీడింగ్ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పవచ్చు. ఎఫెక్టివ్ రీడింగ్ ఏమవుతుంది, కాంప్రిహెన్షన్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ గ్రాస్పింగ్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్ బట్ ఆల్సో అండర్స్టాండింగ్ అండర్లైయింగ్ థీమ్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇంప్లికేషన్స్. అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఓన్లీ ఏముందో చదివి అర్థం చేసుకోవడమే కాదు, దాని వెనక ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడం అనేది రీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం టెక్నిక్స్ చూసినప్పుడు ముందుగా స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. ఇక్కడ స్కిమ్మింగ్ ఏంటి, స్కిమ్మింగ్ ఎందుకు చేస్తాం మనము, ఆల్రెడీ మనం స్కిమ్మింగ్ని యూనిట్ నెంబర్ 1 అలాగే యూనిట్ నెంబర్ 3లో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం టెక్నిక్స్ ఫర్ ఇంప్రూవ్ రీడింగ్ కాంప్రహెన్షన్లో భాగంగా తెలుసుకుందాం. స్కిమ్మింగ్ అనేది టు గెట్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ది కాంటెంట్ వితౌట్ రీడింగ్ ఎవ్రీ వర్డ్. మనం ప్రతి వర్డ్ చదవకుండానే మనకు ఒక మెయిన్ ఐడియాని తెలుసుకోవడం. ఇక్కడ ఎలా స్కిమ్ చేస్తామంటే టైటిల్స్, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, ఇంట్రడక్టరీ అండ్ కన్క్లూడరీ పారాగ్రాఫ్స్, హైలైటింగ్ ద బోల్డెడ్ టెక్స్ట్ or any other thing. Looking at them, we try to skim that, we try to get main ideas. Example, before reading a chapter, skim through the headings and any bullet points to get sense of the main topics covered. Similarly, scanning for specific information. Ikkada skimming for main ideas aithe scanning for specific information. Dini mukhya uddesham endaya ante to find particular details or facts quickly. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ త్వరగా ఫైండ్ చేయడం. అలాగే మూవ్ యువర్ ఐస్. ఎలా చేస్తాం మనం స్కానింగ్ అంటే కళ్ళతో చేస్తాం. కళ్ళు ఎలా చేస్తాం, వెరీ ఫాస్ట్గా మూవ్ చేస్తాం. టెక్స్ట్ లొకేట్ కీవర్డ్స్, ఫ్రేజెస్ ఏమైనా ఉన్నాయా, కీవర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ ఉన్నాయా, యూజ్ ఇండెక్స్ టర్మ్స్, సర్చ్ ఫంక్షన్స్, డిజిటల్ టెక్స్ట్ అవన్నీ చూస్తూ వెళ్తాం. సో ఇఫ్ యూ నీడ్ టు ఫైండ్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆర్ స్టాటిస్టిక్ ఇన్ ఎ రిపోర్ట్, స్కాన్ ఫర్ న్యూమరికల్ వాల్యూస్. అంటే డేట్ గురించి వెతుకుతున్నప్పుడు మనం 20 ఎక్కడ ఉందని చూస్తాం. అది స్కానింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, క్రిటికల్ రీడింగ్. క్రిటికల్ రీడింగ్ అంటే ఏంది, ఇక్కడ క్వశ్చనింగ్ ద టెక్స్ట్ టు ఎంగేజ్ విత్ ద మెటీరియల్ యాక్టివ్లీ అండ్ డీప్ అండ్ అండర్స్టాండింగ్. అంటే మనం చదువుతున్న టెక్స్ట్ను చదవడం, దాని గురించి అండర్స్టాండ్ చేసుకోవడం. క్వశ్చన్స్ టు ఆస్క్, ఏం క్వశ్చన్లు అడగాలి, వాట్ ఈస్ ద ఆథర్స్ పర్పస్, వాట్ ఆర్ ద మెయిన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాయింట్స్, వాట్ దే ఆర్ దేర్ ఎనీ బయాస్ ఆర్ దేర్ ఎనీ అజంప్షన్స్ అని మనం క్వశ్చన్స్ని రేజ్ చేస్తూ చదవడం. While reading an editorial, ask why the author holds a particular view and what evidence supports or undermines it. నువ్వు ఏది చదివినా కూడా you must have a critical questions. If you pose questions to yourself, then you may get a better understanding. అది తర్వాత evaluating arguments and evidence. So దాని పర్పస్ ఏంటి, to access the validity and strength of the arguments presented. So here, look for logical consistency and relevance of evidence. Consider counter arguments and alternative perspectives. So when analyzing a research paper, for example, మీరు రీసెర్చ్ పేపర్ చూస్తున్నారనుకో, ఏం చేస్తారు, ఫస్ట్ కన్క్లూజన్లో ఏముందో చూసి ఆ కన్క్లూజన్లో ఇచ్చిన కన్క్లూజన్స్ మంచిగా సపోర్ట్ చేయడానికి కావాల్సిన డేటా కానీ మెథడాలజీ కానీ యూజ్ చేస్తాడా లేదా అనేది మనం గమనించడం. దాన్ని ఎవాల్యుయేటింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి సమరైజింగ్. సో సమరైజింగ్లో ఏమవుతుంది, పర్పస్ టు క్యాప్చర్ అండ్ డిస్టిల్ ద ఎసెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ ఎ బ్రీఫ్ ఫామ్. అంటే అక్కడ ఉన్నదాన్ని మనం చేయడం. హౌ టు సమరైజ్, ఫస్ట్ ఐడెంటిఫై అండ్ రీస్టేట్ ద మెయిన్ ఐడియాస్ అండ్ కీ పాయింట్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. దీన్ని ముందుగా గుర్తించాలి, తర్వాత వాటిని మనం సొంత పదాలను ఉపయోగిస్తూ రాయడం. అలాగే ఎక్స్క్లూడ్ మైనర్ డీటెయిల్స్ అండ్ రిపిటేటివ్ ఇన్ఫర్మేషన్. సమ్టైమ్స్ ఏమవుతుంది, మనకి కావాల్సిన మెసేజ్ని క్లియర్గా అండర్స్టాండ్ చేయడానికి వాళ్ళు కొన్నిసార్లు రిపీటేటివ్గా వాడతారు, అలాంటివి తీసేయాలి. కొన్నిసార్లు అన్ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఒక చాప్టర్ చదివిన తర్వాత దాని సమ్మరీని రాయడం, తర్వాత దానిలో ఉన్న ముఖ్య అంశాలను కానీ కాన్సెప్ట్స్ని కానీ ఆర్గ్యుమెంట్స్ని కానీ
అంటే స్టేట్మెంట్ రూపంలో రాయడం అని చెప్పొచ్చు. ఇక యూజింగ్ ఓన్ వర్డ్స్, అదేవిధంగా మనకి ఇక్కడ యూజింగ్ ఓన్ వర్డ్స్ అంటే టు ఎన్ష్యూర్ అండర్స్టాండింగ్ అండ్ అవాయిడ్ ప్లేజరిజం, రైట్? హౌ టు ప్రిపేర్ పారాఫ్రేజ్, ఇక్కడ రీరైట్ ద మెయిన్ ఐడియాస్ ఇన్ ఎ వే దట్ రిఫ్లెక్ట్స్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, యూజ్ డిఫరెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ. సో అవాయిడింగ్ ప్లేజరిజం అనేది మనం ఏదైనా కంటిన్యూస్గా కానీ ఉన్నట్టుగా కానీ రాయడం అనేది మానాలి. ఇన్స్టెడ్ ఆఫ్ కాపీయింగ్ టెక్స్ట్ ఉన్న మొత్తం వొకాబులరీని కాపీ చేయకుండా మనకు తెలిసిన వర్డ్స్తో వాటిని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనం దీన్ని తప్పించుకోవచ్చు. ఇకపోతే మేకింగ్ ఇన్ఫరెన్సెస్ అంటే ఇన్ఫరెన్సెస్ అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ టు అండర్స్టాండ్ ఇంప్లిసిట్ మీనింగ్స్ అండ్ అండర్లేయింగ్ మెసేజెస్. హౌ టు ఇన్ఫర్, ఎలా ఇన్ఫర్ చేయాలి అంటే కన్సిడర్ ద కాంటెక్స్ట్ అండ్ ఆథర్స్ టోన్. ఆథర్ ఏం చెప్పాలనుకున్నాడు, ఆథర్ ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేశాడు, అతను ఏం రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాడు, వాట్ ఈస్ సజెస్టెడ్ రాదర్ దెన్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్, అంటే అతని ఇంటెండెడ్ మీనింగ్ ఏంటి తెలుసుకోవడం. For example, if a story describes a character's actions without explicitly mentioning their feelings, infer the character's emotions based on the behavior and the context. In that cases, you have to understand how the character reacts. Adi. Next, using context clues. This context clues ante to determine the meaning of unfamiliar words and concepts. So how do you use context clues? Look at the surrounding sentences or paragraphs for hints. మేబీ వెతికితే మనకు దొరుకుతుంది. సినోనిమ్స్, యాంటనిమ్స్, ఎగ్జాంపుల్స్ ప్రొవైడెడ్ ఇన్ ద టెక్స్ట్ అవన్నీ చూడాలి, అప్పుడే కదా మనకు దొరుకుతుంది. ఇఫ్ ఎ ప్యాసేజ్ యూజెస్ ద వర్డ్ ఆర్డర్స్ అండ్ డిస్క్రైబ్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్, ఇన్ ఫర్ ద ఆర్డర్స్ మీన్స్ డిఫికల్ట్ ఆర్ స్టెరేనియస్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్. సో దాన్ని మనం చూసినప్పుడు ఓహో డిఫికల్ట్ అని మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, రైటింగ్ టెక్నికల్ రిపోర్ట్స్. ఇక్కడ టెక్నికల్ రిపోర్ట్స్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఏ ఫీల్డ్లో తీసుకున్నా అవి ముఖ్యమైన డాక్యుమెంట్స్ కాబట్టి ప్రొవైడింగ్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆర్ ప్రోగ్రెస్, రిజల్ట్స్ ఆఫ్ టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ రీసెర్చ్. దీస్ ఆర్ tailored to communicate specific information to a target audience, often including stakeholders, colleagues, decision makers. The goal of a technical report is to convey complex information in a structured and comprehensible manner. So what are the characteristics of a report? So first one, objective. Technical reports should be factual and unbiased, presenting information based on the evidence rather than the personal opinions. అంటే ఏది చెప్పినా దానికి ఎవిడెన్స్ అనేది మస్ట్. దిస్ ఆబ్జెక్టివిటీ ensures that the report is reliable and trustworthy. So when we look at, for example, when presenting data from an experiment, the report should focus on the results without skewing them to support a particular hypothesis. Similarly, clear. The report should be written in a straightforward manner, avoiding jargon and complex language that may confuse the reader. Clarity involves using simple sentences and clear terminology. So, for example, when explaining a technical process such as a new software installation, the report should outline each step in a manner that it is easy to follow. Concise. Technical reports should be to the point, avoiding unnecessary details and focusing on the most relevant information. Conciseness helps in maintaining the reader's attention and ensuring that key points are communicated effectively. For instance, a report on project progress should highlight major achievements and issues without elaborating excessively on minor details. These are some of the characteristics of report: objective, clear, and concise. నెక్స్ట్, కేటగిరీస్ ఆఫ్ రిపోర్ట్స్ని టూ వేస్గా కేటగరైజ్ చేస్తారు: ఇన్ఫర్మేషనల్ రిపోర్ట్స్, అనలిటికల్ రిపోర్ట్స్. ఇన్ఫర్మేషనల్ రిపోర్ట్స్ అంటే ఏంటయ్యా అంటే ఈ రిపోర్ట్స్లో డేటాని ప్రజెంట్ చేయడం, ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేయడం, రైట్? సో అలాగే ప్రొవైడింగ్ అనాలిసిస్, రికమెండేషన్. దే ఫోకస్ ఆన్ డెలివరింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ రిపోర్ట్స్ అనేది ఇన్ఫర్మేషనల్ రిపోర్ట్స్. అనలిటికల్ రిపోర్ట్స్ అనేది ఇవి ఏమవుతుంది, డేటాను ప్రజెంట్ చేయడమే కాకుండా అనాలిసిస్ అలాగే రికమెండేషన్స్ కూడా ఉంటుంది. రికమెండేషన్స్ ఎలా చేస్తారు, బేస్డ్ ఆన్ ద డేటా అనాలిసిస్. అలాగే దే ఇంటర్ప్రెట్ ద ఫైండింగ్స్ అండ్ సజెస్ట్ యాక్షన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్. అందుకే వీటిని అనలిటికల్ రిపోర్ట్స్ అంటారు. మార్కెట్ అనాలిసిస్ రిపోర్ట్స్, ఫీజిబిలిటీ స్టడీస్ అన్నీ కూడా అనలిటికల్ రిపోర్ట్స్లో వస్తుంది. ఇన్ఫర్మేషనల్ రిపోర్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్.
Now let us move to formats and structure of రిపోర్ట్. సో మనం రిపోర్ట్ ఫార్మాట్ స్ట్రక్చర్ చూసినప్పుడు ముఖ్యంగా ఇందులో టైటిల్ పేజ్ అనేది ఉంటుంది. టైటిల్ పేజ్లో ఏం రాస్తాం? టైటిల్ ఆఫ్ ద రిపోర్ట్, అలాగే ఆథర్స్ నేమ్, డేట్ ఆఫ్ సబ్మిషన్, రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆన్ అర్బన్ సస్టైనబిలిటీ బై జైన్ జూలై 2024. అంటే ఈ టైటిల్ ఆఫ్ ద రిపోర్ట్, ఆథర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ సబ్మిషన్. అలాగే ఇది అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్లో ఏముంటుంది? ఏ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ద reporter's content, including the main purpose, methods, findings, and conclusions. It provides a snapshot for readers to understand the report scope and significance. Next, a table of contents. Table of contents lo emavtundi? It is an organized list of the report sections, subsections along with their corresponding page numbers. It helps readers navigate the డాక్యుమెంట్. అంటే వాళ్ళు బేస్డ్ ఆన్ ద పేజ్ నెంబర్స్ని పట్టుకొని వాళ్ళకి కావాల్సిన కాంటెంట్ ప్లేస్కి పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇంట్రడక్షన్ అనేది అందులో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంటే కాంటెక్స్ట్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆన్ ద టాపిక్ ఆఫ్ ద రిపోర్ట్, అలాగే పర్పస్ ఆఫ్ ద రిపోర్ట్, ఇట్ స్టేట్స్ క్లియర్లీ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ ఆఫ్ ద రిపోర్ట్. నెక్స్ట్, బాడీలో ఏముంటుంది? మెథడాలజీ, ఫైండింగ్స్, డిస్కషన్. సో మెథడాలజీలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద మెథడ్స్, ప్రొసీజర్స్ యూస్డ్ ఇన్ ద రీసెర్చ్ అనాలిసిస్, అలాగే ఫైండింగ్స్లో ప్రజెంటేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆర్ డేటా కలెక్టెడ్, డిస్కషన్లో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఫైండింగ్స్ ఇంక్లూడింగ్ ఇంప్లికేషన్స్ అండ్ ఇన్సైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కన్క్లూజన్లో ఏముంటుంది? సమ్మరీ ఆఫ్ ఫైండింగ్స్, రీక్యాప్ ద మెయిన్ రిజల్ట్స్ అండ్ కన్క్లూజన్స్ డ్రాన్ ఫ్రమ్ ది డేటా, అలాగే సజెషన్స్ ఫ్రమ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ బేస్డ్ ఆన్ ది ఫైండింగ్స్ అనేది మనం కనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్, రిఫరెన్సెస్లో ఏముంటుంది? ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ సోర్సెస్ సైటెడ్ ఇన్ ద రిపోర్ట్. సో ఇట్ ప్రొవైడ్స్ రీడర్స్ టు వెరిఫై ద ఇన్ఫర్మేషన్ అండ్ కన్సల్ట్ ఒరిజినల్ సోర్సెస్. అంటే వాళ్ళు ఏ బుక్స్ కానీ ఏ రిసోర్సెస్ కానీ కన్సల్ట్ చేశారో వాటిని ఎవరైనా కావాలన్నట్టయితే ఇక్కడ వెతుక్కోవచ్చు. అపెండిసెస్, ఇది అడిషనల్ మెటీరియల్స్ దట్ సపోర్ట్స్ ద రిపోర్ట్ బట్ ఇస్ టూ డీటెయిల్ టు ఇంక్లూడ్ ఇన్ ద మెయిన్ సెక్షన్స్. అంటే మెయిన్ సెక్షన్లో ప్రొవైడ్ చేయలేని అపెండిక్స్లో ప్రొవైడ్ చేస్తాడు. దిస్ మే ఇంక్లూడ్ రా డేటా, డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్స్, సప్లిమెంటరీ డాక్యుమెంట్స్ అనేది ఇందులోకి రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. మనం అక్కడ కేటగిరీస్ ఆఫ్ రిపోర్ట్స్ చూస్తాను, ఇన్ఫర్మేషనల్, అనలిటికల్. ఇప్పటికి టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చూసినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్, రీసెర్చ్ రిపోర్ట్స్, ఫీజిబిలిటీ రిపోర్ట్స్. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేది అప్డేట్స్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ అన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ రీసెర్చ్ హైలైటింగ్ అచీవ్మెంట్స్ అండ్ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ స్టేటస్ రిపోర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ల్యాబ్ రిపోర్ట్స్ అనేది డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఇంక్లూడింగ్ మెథడాలజీ, రిజల్ట్స్, కన్క్లూజన్స్. అదేవిధంగా రీసెర్చ్ రిపోర్ట్స్ అనేది కంప్రహెన్సివ్ డాక్యుమెంట్ డీటెయిలింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ సైంటిఫిక్ ఆర్ అకాడమిక్ రీసెర్చ్ ఇంక్లూడింగ్ లిటరేచర్ రివ్యూ, మెథడాలజీ, ఫైండింగ్స్. ఇక ఫీజిబిలిటీ రిపోర్ట్, అనాలిసిస్ ఆఫ్ ది viability of a proposed project or solution including cost, benefit and risk. ఇది ఇందులోకి వస్తుంది. ఇంకా లాస్ట్ వన్, రైటింగ్ ఏ రిపోర్ట్ అనేది ముందుగా ప్లానింగ్లో ఏం చేయాలి? అండర్స్టాండ్ అండ్ ఆర్టికులేట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద రిపోర్ట్. నెక్స్ట్, డిటర్మైన్ ద ఆడియన్స్, ఐడెంటిఫై హూ విల్ రీడ్ అండ్ రిపోర్ట్ ద టైలర్ ద కాంటెంట్ to their needs and expectations. Second one, researching, gather information, collect relevant data and evidence from credible sources, evaluate sources, assess the reliability and relevance of the sources used in the report. Third stage, writing, follow the structure adhere to the established format and organizational layout, right? In what we discussed in the previous slide, structure of a report. So you follow the structure, use clear and concise language, ensure that the report is easily understandable and free from unnecessary jargon. So here, avoid jargon. And the last one, revising, check for errors. So here, proofread for spelling, grammar and factual errors. Next, ensure clarity and coherence. Verify that the report flows logically and that all sections are well connected and clearly presented. This is a kind of revising. Thank you for watching. If you like my video, please like it, comment, share with your friends, subscribe. Communication skills for everyone. Thank you for watching.